ఆఫ్రికా ఖండంలోని మరో దేశంలో తిరుగుబాటు చోటు చేసుకుంది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా బిసావు దేశంలో అకస్మాత్తుగా పెద్ద సంక్షోభం ఎదురైంది. ప్రభుత్వంపై పూర్తి నియంత్రణ తీసుకుంటున్నట్టు సైనిక అధికారులు ప్రకటించారు. సైన్యం తక్షణమే ఎన్నికల ప్రక్రియను నిలిపివేసి దేశ అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాలని ఆదేశించారు. సరళంగా చెప్పాలంటే మరొక ఆఫ్రికన్ దేశం కూలిపోయింది. గినియా బిసావు దేశం చిన్నదే అయినప్పటికీ రాజకీయంగా అస్థిరం ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. అధ్యక్ష పదవి, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన 3 రోజులకే ఈ ఘటన జరిగింది. రాజధాని బిసావులోని అధ్యక్ష భవనం సమీపంలో మధ్యాహ్నం భారీ కాల్పులు జరిగాయి. దీంతో సైనిక దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. చాలా మంది పౌరులు భయంతో నగరం నుంచి పారిపోవడం కనిపించింది. కాలినడకన వాహనాల ద్వారా దేశం విడిచి పారిపోయినట్టు వార్తలొచ్చాయి. ప్రధాన రహదారులపై బ్యారికేడ్స్ నిర్మించి రాకపోకలను అడ్డుకున్నారని నివేదికలొచ్చాయి. అధ్యక్ష భవనం పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు మోహరించారు. ఇంతలో ప్రస్తుత అధ్యక్షుడు ఒమర్ సిసోకో ఎంబాలో ఎక్కడ ఉన్నారో తెలియకపోవడం రాజకీయ అనిశ్చితికి మరింత ఆజ్యం పోసింది. ఆదివారం జరిగిన ఎన్నికల తర్వాత ప్రముఖ అభ్యర్థులు ఎంబాలావో, ప్రతిపక్ష నాయకుడు ఫెర్నాండో ఇద్దరూ విజయం సాధించారని ఎవరికి వారు ప్రకటించుకున్నారు. గురువారం అధికారిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇంతలోనే రాజకీయ అస్థిరత. గినియా బిసావు దేశం ఇప్పటికే సంస్థాగత అపనమ్మకం, అధికార పోరాటాలు, ఎన్నికల ప్రక్రియపై వివాదాలను ఎదుర్కొందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన పిఏఐజీసీని ఎన్నికల్లో పోటీ చేయకుండా తాజా ప్రభుత్వం నిషేధించింది. దీంతో ప్రతిపక్షం ఉద్యమాన్ని ప్రారంభించింది. కాగా 1974లో పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందిన గినియా బిసావు 4 తిరుగుబాట్లను చవిచూసింది. సుమారు 2 మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం పేదరికం, బలహీనమైన పాలన, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రసిద్ధి. ఇవే రాజకీయ అస్థిరతకు కారణం.